Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. సో ఇవాళ మనకి ఈ దీపావళి సందర్భంగా మనం జనరల్గా దీపావళి అన్నప్పుడు ఇంట్లో మంచిగా అలంకరించుకొని అన్ని దీపాలు పెట్టుకొని వెలుగు నింపుకుంటాం మన ఇంట్లో అంతా. అట్లాగే అవన్నీ అయిన తర్వాత ఈ ఈవినింగ్ క్రాకర్స్ కాలుస్తాం. ఈ క్రాకర్స్లో రకరకాలైనటువంటి క్రాకర్స్ ఉన్నాయి. సో మనకి అవి చూసినప్పుడల్లా మనకి ఈ గార్డెన్ ఎప్పుడు వీటిలోనే ఉంటాం కాబట్టి నాకు ఈ కొన్ని వెజిటబుల్స్ చూస్తుంటే క్రాకర్స్ అందులో అట్లా ఆ మోడల్లో కనిపిస్తున్నాయి. మన వెజిటబుల్స్లోనే ఆ క్రాకర్స్ కనిపిస్తున్నాయి. అవేంటంటే జనరల్గా ఈ క్రాకర్స్ అన్నింటిలో బాగా ఫేమస్ అయింది, ఎక్కువగా అందరూ తప్పకుండా కాల్చేది ఏంటంటే ఈ సేమిటపాకాయ. సో సేమిటపాకాయ అనేది ఎప్పుడు ఒకటిగా కాదు, అది ఒక దండలాగా ఒక డెకరేటివ్ ఐటెం లాగా ఉంటుంది. దీపావళి అనగానే తప్పనిసరిగా చూసేటువంటి ఒక ఐటెం సేమిటపాకాయ. సో అట్లాంటి ఒక వెజిటబుల్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అదేంటి అంటే ఇప్పుడు మీకు మా వెనకాల ఉన్నటువంటి ఈ వైలెట్ వెల్వెట్ బీన్స్, దానికి సంబంధించినటువంటివి మనకి ఇక్కడ అన్ని గెలల్లాగా కనిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ టైం మనకి రీసెంట్గా ఆ మంచి వైలెట్ కలర్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ చూపించారు. సో ఆ ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు ఇట్లా కాయల్లాగా అయినాయి. సో అలాంటి కాయల్లోనే మనం ఇప్పుడు ఒక 2 గెలలు కోసి వాటికి ఎట్లా ఉన్నాయి సీడ్స్, వాటికి మనం అందులోంచి సీడ్స్ మనం ఎట్లా తీసుకోవాలి, ఆ తీసుకున్న తర్వాత ఆ సీడ్స్ ఎలా ఉన్నాయి, ఆ బీన్స్ ఎట్లా ఉన్నాయి, అవన్నీ డీటెయిల్స్ మనం తిరిగ్గా చూద్దాం. కాకపోతే ఇవి మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఫ్లవర్స్ లాగా వచ్చినవి, ఇవి మనకి ముదురుగా అయిన తర్వాతనే మనకి బీన్స్ లోపలికి బాగుంటాయి, ముదురుగా ఉండాలి. సో ఇప్పుడు ఇవి బాగా చిన్నగా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా పెరుగుతాయి. ఇట్లాగా ఇందులో కొంచెం స్టార్టింగ్లో వచ్చినటువంటి ఒక 2 గెలలు లాంటివి కోసి మీకు చూపిస్తాను. సో ఒకసారి అవి చూసి దాని తర్వాత డీటెయిల్స్ వాటి గురించి రెసిపీస్ అవి ఎట్లా చేసుకోవాలి అవి ఫర్దర్గా మనం వీడియోస్లో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో అవి మీకు కోసి చూపిస్తాను. లెట్స్ గో. పైన చూసినటువంటి ఆ మొక్కకి బేస్ ఇక్కడ కింద నేలలోకి వచ్చింది. మీరు చూస్తే ఈ వెనకాల ఉన్నటువంటి ఈ బేస్ చిన్న స్పేస్లోంచి ఇట్లా పైకి వెళ్ళి మనం పందిరేసాం. ఆ పైన ఉన్నటువంటిది ఇది వెళ్ళేటప్పుడు ఈ కాకర చెట్టు మీదగా వెళ్ళింది, కాకరేంటి కరేపాకు చెట్టు మీద వెళ్ళింది. సో ఇది ఒకటి పోతాం ఇట్లా ఇక్కడ స్టార్టింగ్లో వచ్చింది. ఇది వచ్చి మన ఫస్ట్ వచ్చినటువంటిది. మరి గోడ మీద కదా ఈ మాత్రం సాహసాలు చేయాలి. సో కింద మనం అది తీసాం కదా, ఇది రెండోది. ఇది కూడా మనకి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఉంది, ఇదంతా అదే. సో బేస్ నుంచి కట్ చేస్తాను. Look at this. ఇంత బాగుంది. ఇందులో వీటి కలర్ను బట్టి దీని పచ్చిది, దాని లోపల ఉండేటువంటి గింజ అవి తెలుస్తాయి. సో మనం ఒకసారి ఇది ప్రాపర్గా ఒకటి కొంచెం బాగా ముదిరింది అనుకున్నది కట్ చేసి మీకు అందులో గింజలు ఎట్లా వచ్చినాయి, ఏ సైజులో ఉన్నాయి, వాటిని ఏం చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం తర్వాత. సో ఇందాక చూపించాను కదా, ఆ 2 కట్ చేస్తాము చెట్టు నుంచి. ఇప్పుడు ఇందులో ఒకటి తీసుకొని కొంచెం ముదురుగా ఉన్నది ఇది కట్ చేసి చూపిస్తాను. దగ్గరండి, ఇది కాయ. మనకి ఇందులో ఏంటంటే ఇక్కడ కింద చూస్తే మీకు డార్క్ గ్రీన్గా ఉంది, మెల్లగా ఇది కొంచెం లైట్ కలర్ అవుతూ ఉంటుంది. ముదురిన దగ్గర నుంచి ఇది కలర్ కొంచెం లైట్గా అవుతుంది, అట్లా చిన్న బ్లాక్ నల్ల మచ్చలు వస్తాయి. సో ఇందులో ఉన్నటువంటి గింజలు మాత్రం మనం వాడతాము. సో ఈ పైన లేయర్ ఇప్పుడు దీని రెసిపీస్ గురించి మేబీ తర్వాత మీకు ఇంకొకసారి చేసి చూపిస్తా. ఇదైతే ఈ పైన లేయరు
కుకింగ్కి కూడా ఉపయోగపడదు. మెయిన్గా దీని లోపల ఉన్నటువంటి సీడ్స్ ఈ పై లేయర్కి సీడ్స్ మీద ఉన్నటువంటి ఇమీడియట్ లేయర్కి మధ్యలో ఒక రకమైన గుజ్జు ఉంటుంది, అది ఒకటి మాత్రం పనిచేస్తుంది. అది రెసిపీస్ అవి చూపించేటప్పుడు మేబీ విశాల్ చూపిస్తుంది. స్పెషలిస్టులు ఐ లీవ్ ఇట్ టు ది ప్రొఫెషనల్స్ రాదర్ దాన్ మీ డూయింగ్ ఆల్ దాట్. ఇట్లా నిలువుగా కోసుకుంటే ఈ లోపల మనకి పెద్ద పప్పు లాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో మీకు ఇందాక చెప్తున్నట్టు ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది. దీనికి ఇమీడియట్గా ఉండే లేయర్ కొంచెం స్టిఫ్గా ఒక రకమైన ఈ ప్లాస్టిక్ మెటీరియల్ టైప్లో వస్తుంది అనమాట. ఇది ఇంకా ముదరచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత తెలుస్తుంది, ఎందుకంటే ఫస్ట్ది కాబట్టి మనం ఇది తీసాం. ఇప్పుడు ఈ గింజల్ని మనం డైరెక్ట్గా రెసిపీస్లోకి వాడుకోవచ్చు. ఇవి చూస్తే ఎంత పింక్ కలర్లో గింజలు కూడా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో, రాజ్మా గింజల్లాగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ లేయర్ మనకి కుకింగ్కి పనికిరాదు, ఇది మనం తినలేం, ప్లాస్టిక్ ముక్కల్లాగా ఉంటుంది. దీని కింద ఉండేటువంటిది మీకు బాయిల్ చేసినప్పుడు లోపలిది మెత్తగా వస్తుంది. ఓకే, సో ఇవి కట్ చేసేటప్పుడు ఒక చిన్న చిట్కా ఏంటంటే, మనం చేతికి ఆయిల్ రాసుకోవాలి. కొంచెం చేతికి ఆయిల్ రాసుకోకపోతే ఏమవుతుందంటే చేతి నిండా నల్లగా వచ్చేస్తుంది. సో చూసారు కదండి మన వైలెట్ వెల్వెట్ బీన్స్. సో లోపల లైట్ పింక్గా అవి కూడా చాలా బాగున్నాయి విత్తనాలు. సో అవి మనం వీటిలో రెసిపీస్లో వాడుకోవచ్చు. వీటి ఫర్దర్గా మనం ఇంకా దీని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ కావాలి అంటే, దీంట్లో మెయిన్గా ఇప్పుడు మనం చేసింది ఏంటంటే మొత్తం అది గెలలాగా ఉంటే అది కంప్లీట్గా కోసాం. సో ఇప్పుడు మనం గింజలు తీస్తుంటే తెలుస్తుంది ఏంటంటే దాంట్లో పైనవి మాత్రమే ముదురుతున్నాయి, కిందవి చాలా ఇంకా పెరిగే ఉన్నాయి అన్నమాట. సో లెసన్స్ లెర్న్ ఏంటంటే గెల మొత్తం పైనుంచి కింద దాకా కోయద్దు, ఓన్లీ అది అలాగే ఉంచి మనకి పైన వరకు ఏదైతే ముదిరిందో అంతవరకే కోసుకుంటూ ఉండండి. అప్పుడైతే మనకి ఆ విత్తనాలు కూడా మంచిగా తయారైతే మనకి బాగుంటుంది. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ది ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వైలెట్ వెల్వెట్ బీన్స్, మన దీపావళి సేమ్ టపాకాయ. ఓకే, సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.